ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ బీజేపీ ధర్నా నిర్వహించనుంది. కాంగ్రెస్ పాలనపై ప్రజా వంచన దినం పేరిట ధర్నా చేపట్టనుంది. కేంద్ర మంత్రులు అలాగే బీజేపీ నేతలు ఈ ధర్నాలో పాల్గొననున్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ఇచ్చిన 6 గ్యారెంటీలు సహా హామీలేవి కూడా అమలు కాలేదని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ప్రజా వంచనను ఎండగట్టేందుకు కూడా ఇవాళ మహాధర్నా నిర్వహించనున్నట్టుగా ప్రకటించింది. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై బీజేపీ ఇవాళ ఛార్జ్ షీట్ విడుదల చేయనుంది. ప్రజావంచన పేరుతో తెలంగాణ బీజేపీ మహాధర్నా తలపెట్టింది. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు నేతృత్వంలో ఉదయం 10:30 నుండి కూడా మొదలై సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ ధర్నా జరగనుంది. కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తుండగా ప్రజాపాలన కాదు ప్రజా వంచన పాలన అని బీజేపీ అంటోంది. ఇక బిఎల్ సంతోష్ ట్రీట్మెంట్ అనంతరం బీజేపీలో పెరిగినట్టుగా కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ సాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తుంటే మరొక వైపు దానికి వ్యతిరేకంగా బీజేపీ పార్టీ ప్రజా వంచన పేరుతో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈరోజు ఇందిరా పార్క్ వేదికగా బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించింది. ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, అదేవిధంగా 420 హామీలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీజేపీ పార్టీ సిద్ధమైంది. దాంట్లో భాగంగా ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వేదికగా గర్జించేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా దీనిపై 2 ఏళ్ల పాలన పైన బీజేపీ పార్టీ ఛార్జ్ షీట్ రిలీజ్ అయిపోతుంది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని ఏ విధంగా మోసం చేసింది, ఏ విధమైనటువంటి అమలు కాని హామీలు ఇచ్చిందన్న దానిపైన ప్రధానంగా ఛార్జ్ షీట్ రిలీజ్ చేయబోతున్నారు. 10 గంటల తర్వాత ఇందిరా పార్క్ లో ప్రారంభమయ్యేటటువంటి ఈ మహాధర్నా కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డితో పాటు అదేవిధంగా బండి సంజయ్, అదేవిధంగా లక్ష్మణ్ తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇతర కీలక నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఇతర కీలక నేతలంతా కూడా హాజరు కాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బిఎల్ సంతోష్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి బిఎల్ సంతోష్ రాష్ట్రానికి రావడం జరిగింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సందర్భంగా జరిగినటువంటి సమావేశంలో బీజేపీ నేతలకి వార్నింగ్ ఇచ్చిన తర్వాత బీజేపీ నేతలంతా కూడా ఒకే తాటిపైకి రావడం, ప్రత్యేక సమాధాన కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు అదేవిధంగా రాష్ట్ర కాషాయ నేతలంతా కూడా జోష్ని తీసుకొస్తున్నారనేటటువంటి చర్చ జరుగుతుంది. మరి ఈ రోజు జరిగేటటువంటి ఈ మహాధర్నా కార్యక్రమంలో పూర్తి స్థాయిలో బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా పాల్గొంటారా లేదా అన్న మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. ముఖ్యంగా ఈ రోజు మహాధర్నా కార్యక్రమంతో పాటు ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత గ్రామ స్థాయి, మండల స్థాయి, రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటి నిర్ణయానికి బీజేపీ పార్టీ రావడం జరిగింది. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రజా విజయోత్సవ దినోత్సవం నిర్వహిస్తున్నటువంటి సమయంలో దానికి వ్యతిరేకంగా ప్రజా వంచన పేరుతో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. థ్యాంక్ యూ నాగేంద్ర.